మాకు మంచి కోచ్ ఉంటే మేము ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచుండేవాళ్ళం. ఏమైంది మైకేల్? ఒక్క మ్యాచే కదా, దానికి ఎందుకు రిసైన్ చేయటం? వాళ్ళు ఓడిపోయారని వెళ్ళిపోవట్లేదు సార్. ఇక మీద వాళ్ళు ఓడిపోకూడదనే నేను వెళ్ళిపోతున్నాను. వెస్ట్ బెంగాల్ నుంచి చటర్జీ అని ఒక ఫ్రెండ్ రేపు వచ్చి ఛార్జ్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్, నాకు మీరు చేసిన సహాయానికి థ్యాంక్ యూ. రే ఏంట్రా ఇక్కడ? ఈళ్లే బాబు, హాస్టల్లో మనల్ని రౌండప్ చేసింది. రే ఇక్కడొద్దు, బయటికి వెళ్ళి చూసుకుందాం. సారీ సార్. కాదు కాదు, ఇది ఎక్కడే మాట్లాడాలి, అదే కరెక్ట్ గా ఉంటది. వీళ్ళ పంపింది ఎవరో తెలుసా? అడుగు. ఏంటి సార్? రాజప్ప. నమస్కారం. నమస్కారం. మీ క్రిమినల్ రికార్డ్స్ వల్లే అతన్ని టీంలోకి తీసుకోలేదు. దే డోంట్ వాంట్ టు టేక్ సచ్ రిస్క్. సార్, నా వృత్తికి వాడికి ఏ సంబంధం లేదు సార్. సో మీకు నేను చెప్పిన కారణం నచ్చలేదు కదూ? ఎక్స్క్యూజ్ మీ. రాజప్ప, మీ దృష్టిలో ఫుట్బాల్ అనేది ఒక స్పోర్ట్, కానీ మా దృష్టిలో ఇట్స్ బిజినెస్. స్పోర్ట్స్ అంటేనే డబ్బు. ఒక్కసారి నేషనల్ టీంలోకి వస్తే అతను ఓడినా గెలిచినా ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది. పెద్ద ఉద్యోగం సార్. రైల్వేస్, కస్టమ్స్, ఎయిర్పోర్ట్ అని. ఎంపీ, మినిస్టర్స్, బిజినెస్ మెన్ ఇలాంటి గొప్ప వ్యక్తులకి వాళ్ళ పిల్లలు నేషనల్ టీంలో ఉండటం ప్రైడ్. అందుకు వాళ్ళు ఎంత అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీ అబ్బాయిని నేను టీంలోకి తీసుకోవడానికి ఎంత ఇవ్వగలరు? 10 పైసలు కూడా ఇవ్వను. నేను ఎంతైనా ఇవ్వగలను, కానీ ఆ పని చేస్తే నా బిడ్డ అర్హతని నేనే అవమానించిన వాడు అవుతాను. వాడికి తెగింపు ఎక్కువ, వచ్చేస్తాడు. చూస్తాను. నన్ను కాదని మీరు ఏం సాధించలేరు. సార్, మేము ప్లేయర్సే. ఈ ఫుట్బాల్ ఆట మాకు తెలియదు, కానీ మా ఆట దడ దడ పుట్టిస్తుంది. వస్తా సార్. మైకిలో నాన్న డన్. బిగులు రావుదురు కొట్టు దగ్గర ఆపు. పొద్దునే వస్తా అన్నా, మర్చిపోయా. సరేనన్నా, నువ్వు బయలుదేరు, నేను వచ్చేస్తా. ఓకేనన్నా, రండిరా. నువ్వున్న చోటే నేను నిన్ను నరికి పాతేసేవాడిని. ఏదో పెద్ద లోకమంతా నీ కాళ్ళ కింద పడున్నట్టు రెచ్చిపోయా. ఒక్క అర్ధ గంటలో నీ జీవితం ఎట్టా మారిపోయిందో చూసావా? అందుకే నేను కొంచెం ఆడుకొనిచ్చి కొట్టా. మనిషి మనిషికో బుద్ధి, మహిళో సుమతే. నీ నోరు రావుద్రు, పత్రాలు తీసుకురా. మా వాడిని టీంలోకి తీసుకోవడానికి నువ్వు నన్ను డబ్బులు అడిగావనుంది. సంతకం పెట్టు. నా పని పోతుంది. సంతకం పెట్టకపోతే మరి నీ ప్రాణం పోతే పర్వాలేదా? పెట్టో సంతకం. ఉన్నోళ్ళు పైకి రావడానికి 1000 అడ్డదారులున్నాయి. పేదపికి పైకి రావడానికి స్పోర్ట్స్ లాంటి 1-2 ఉన్నాయి. అందులోనూ వ్యాపారమా? నా బిడ్డదే కాదు,
అర్హతలు ఉండి ఆడే అంతమంది పిల్లల పేర్లు పొద్దున 10 గంటలకల్లా లిస్టులో రావాలి. రాలేదే అనుకో, ఈ పత్రాలు ఎక్కడుండాలో అక్కడుంటాయి. ఏయ్ శర్మ, పనే కదా పోయేదని తేడా చేసావే అనుకో, ప్రాణం ఉంటే నిన్ను పనికిరాని వాడిగా చేసి పారేస్తా. ఛీ! గబే. ఇతరుల కడుపు కొట్టి సంపాదించింది ఆపదలో ఎన్నడూ ఆదుకోదు. చడ్డీతోనే పో. వాడి స్థానంలో వాడిని మనం ఏమీ చేయలేం. నా మాట వినండి. వాడి కొడుకు ఢిల్లీకి వస్తాడు కదా, అక్కడ వాడి సంగతి చూస్తాను. వచ్చా, చూస్తున్నాను. వెళ్తానంటే వెళ్ళు, మిగతా లెక్కనే దీంతో సరి చేసుకుంటాను. సిక్క కుదిర్చాడు కదా మా నాన్న నీకు, అది టాయిలెట్ లో. మాస్ కోట్ వేసుకుని కోచ్గా చూడడం కొంచెం బోర్ కొట్టుద్ది అనుకున్నా, కానీ విల్లన్ గాడు వచ్చేసరికి ఆటకి వేడి పుట్టుకొచ్చింది కదా. నా ప్లేయర్స్ గ్రౌండ్ లో ఆడుకుంటారు, మనం బయట ఆడుకుందామా చిన్న? ప్లేయర్స్ అండగా ఉంటా, కప్పు గెలుచుకుంటా, ఆ తర్వాత మన చేతిలో నువ్వు మటాష్ అంట. ఏంది ఈ ఫుట్బాల్ అయినా మా 4-5 ఏళ్లుగా మనకు కొంచెం దూరం అయిపోయింది, కానీ శాతలన్నీ ఈ అమ్మ ఫ్లోలో ఉన్నాయి. లో ఉన్నావు, పవర్ లో ఉన్నావని ఈ గిల్లి కిచ్చికలు ఆటలు ఆడావనుకో, నీ తల్లి నీకంటే నేను బెటర్ ఆటగాడిని సంజే. నువ్వు మాటలకి భయపడ్డాడన్నా. రాజపాటని మాత్రమే చూసావు, మైకల్ రాజపాటని చూసావే అనుకో, దెబ్బకే. బాల్. హలో, తమరు అక్కర్లేదు రావద్దన్నాం కదా, ఎంతో అవమానించిన ఫీల్ అవరా? వెళ్ళండి ముందు ఇక్కడి నుంచి. మన మధ్య ఒక బెట్ మ్యాచ్, ఓకే? సింగిల్స్ ఏం కాదు, 1 vs 11. మీరు 11 మంది, నేను ఒక్కడిని. మీ గీత దాటి నేను 3 గోల్స్ వేస్తాను, నన్ను దాటి మీరు ఒక్క గోల్ వేసి చూపించండి. మీరు గెలిస్తే ఈ గ్రౌండ్ మాత్రమే కాదు, ఈ ఊరే వదిలేసి వెళ్ళిపోతాను. ఒకవేళ నేను గెలిస్తే నేను చెప్పినట్టే మీరందరూ విని తీరాలి. ఏంటి సుమా, భయమా? పోచమ్మా, రెడీ? మళ్ళీ తీసుకో.
లాస్ట్ ఛాన్స్. అవును అక్కడ తెల్లకాకి ఎగురుతుంది అటు చూడు. సారీ. తెల్లారు 5ంటికి ట్రైనింగ్. నేను ఒప్పుకోను. కోచ్ వచ్చేసారక్క. గుడ్ మార్నింగ్ కోచ్. గుడ్ మార్నింగ్ కోచ్. గుడ్ మార్నింగ్ కోచ్. గుడ్ మార్నింగ్ కోచ్. గట్టిగా గుడ్ మార్నింగ్ కోచ్. గట్టిగా గుడ్ మార్నింగ్ కోచ్. వినపడేలా. గుడ్ మార్నింగ్ కోచ్. 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 గట్టిగా వినపడేలా. గుడ్ మార్నింగ్ కోచ్. గుడ్ మార్నింగ్ కోచ్. నిన్న ఫస్ట్ మ్యాచ్ స్కోర్ ఎంతని ఎవరైనా చెప్పగలరా? మణిపూర్ 3 మేము 1 కోచ్. ఈ డిఫీట్ కి ఎవరు కారణం? ఎవరు మిస్టేక్? సెంటర్ లో మళ్ళీ శోభి మ్యాన్ మార్క్ చేయలేదు. బాల్ మిస్ అవుక ఏమవుతుంది? కోచ్. కోచ్ ఇన్ఫాక్ట్ నివేదనే బాల్ లోపలికి అలో చేసి స్వాతి స్ట్రైకర్ ని కవర్ చేయలేదు. తన స్ట్రైకర్ ని కట్ చేసి గోల్ కొట్టింది కోచ్. కోచ్ నన్ను మ్యాన్ బ్లాక్ చేసేశారు. కీర్తన మంచి షూటింగ్ రేంజ్ లో ఉందని బాల్ ని తనకి పాస్ చేశాను. కోచ్ తనే షూట్ చేసిండొచ్చు. తను నాకు పాస్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కోచ్ డిఫెన్స్ షేప్ లో లేదు, అందువల్ల నేను బాల్ చూడలేకపోయాను. అది వాళ్ళ మిస్టేక్. సో మీరందరూ బాగా ఆడానంటారు. ఓ లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. బాల్ ని ఈ 4 టార్గెట్స్ లో ఏదో ఒక టార్గెట్ లో మీరు కొట్టాలి. ఏ ఒక్కరు పొరపాటు చేసినా 10 స్ట్రైక్స్ పరిగెట్టాలి. అంటే ఈ గోల్ లైన్ నుంచి ఆపోజిట్ గోల్ లైన్ వరకు 10 సార్లు రన్ చేయాలి. కొడెట్ 10 సార్లు రన్ చేయాల్సింది మిస్ చేసిన వాళ్ళు మాత్రమే కాదు, టోటల్ టీమ్. ఇస్ దట్ క్లియర్? ఈస్ దట్ క్లియర్? రెడీ? Ten straights. Next. Ten straights. Next. Next. Ten straights. మైకేల్, Donald. Next. కీర్తన మిస్ అవుకు. కొట్టు. Good. Next. Next. ఫస్ట్ 4 కిక్లు మిస్ చేశారు, తర్వాత ఆల్ కిక్స్ గోల్ చేశారు. ఎలా పాసిబుల్ కెప్టెన్? లేదు కోచ్, టీమ్ ఆల్రెడీ 40 స్ట్రైక్స్ రన్ చేశారు.
నేను మళ్ళీ మిస్ చేస్తే మొత్తం టీం రన్ చేయాలి. కష్టం కోచ్. కరెక్ట్. నువ్వు నీ కోసం మాత్రమే ఆడినప్పుడు నీ వల్ల కాల, కానీ అదే టీం కోసం ఆడినప్పుడు నువ్వు గోల్ వేయగలిగావు. దట్స్ ఎ టీమ్ స్పిరిట్, యు ఇడియట్. వీపుకు వెనకాల ఉన్న నీ పేరు కోసం ఆడద్దు, గుండెల్లో ఉన్న నీ ఊరు కోసం ఆడు. మీరు వేసే ఒక్కొక్క గోల్ మీ గోల్ కాదు, మీ టీం గోల్. మిమ్మల్ని సపోర్ట్ చేసే ఆడియన్స్ గోల్, మన స్టేట్ గోల్. ఇప్పుడు చెప్పండి, మణిపూర్తో ఓడిపోవడానికి ఎవరు కారణం? గట్టిగా వినపడేలా. ఎండ్ ఆఫ్ సెషన్. డిస్పర్స్. కోచ్ 10 గంటల తర్వాత ఏం చేస్తారు? అందరి మళ్ళీనే కోటర్ కొట్టి దుప్పటి కప్పుకుంటాను. రూమ్ కి వచ్చేయండి. కంబైన్ స్టడీసా? yes. ఏంటిది? గజనీ సినిమాలో ఉన్నట్టు ఏవేవో ఎక్కడెక్కడో అతికించారు. అంత పైన ఎలా అతికించారు? పిచ్చి పిచ్చిగా గీకి పెట్టారేంటి? చెప్పండి. ఇదే మన నెక్స్ట్ మ్యాచ్ ఆడబోయే ప్లేయర్ స్క్వాడ్. ఆ రెండు ఎందుకు ఖాళీగా ఉన్నాయి? అనిత, గాయత్రి. ఎవరు వీళ్ళు? కొత్త ప్లేయర్సా? దింపుతున్నామా? 3 సంవత్సరాలు ఈ టీం కోసం ఆడిన కీ ప్లేయర్స్. పోల్చి చెప్పాలంటే మన ఇండియన్ టీంలో ఆడే విరాట్ కోహ్లీ, ధోని. మరి ఢిల్లీ ఎందుకు రాలేదు సార్ వీళ్ళు? సహజంగా ఆడవాళ్ల పట్ల సమాజంలో ఉన్న వివక్షే. మేమిద్దరం వైజాగ్ వెళ్లి మాట్లాడొస్తాం. అంతవరకు టీం కి కోచ్ గా మారిపోమంటారా? వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. అది చెప్పడానికే నిన్ను పిలిచాను. యు మీన్ కప్పు చుప్పు 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 కప్పు